మనకి ఏషియా కప్ జరగబోతుంది కదా, ఇది క్రికెట్ కాదు, హాకీ. ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగిద్ది అనమాట ఇది. మరి ఎక్కడ జరుగుతుంది భయ అంటే మనకి బీహార్ ఉంది కదా, సో బీహార్లోని పోటీలన్నీ జరుగుతాయి. మరి ఇక్కడ ఒక మిస్టరీ ఒకటి ఉంది. అదేంది మరి రీసెంట్గా మనకు చూసుకుంటే పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. మరి ఆ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మన వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, పాకిస్తాన్తో ఇక నుంచి ట్రై సిరీస్లు కానీ లేదంటే బయలాటరల్ సిరీస్ కానీ ఏది కూడా, ఇది క్రికెట్లో మాత్రమే కాదు వేరే స్పోర్ట్స్లో అయినా సరే ఇటువంటి బయలాటరల్ సిరీస్లు ఎటువంటివి కూడా కండక్ట్ చేయడానికి వీలే లేదని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోయాం. సో ఫిక్స్ అయిన తర్వాత మరి ఇప్పుడు ఏషియా కప్ వచ్చేసరికి మన ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళు వస్తారా లేదా అనేది ఇక్కడ మిస్టరీ. అయితే మరి దీని గురించే రీసెంట్గా మనకి మంత్రిత్వ శాఖలో ఒక అధికారి కూడా మీడియాతో చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే వాళ్ళు వస్తామంటే ఓకే, దానికి ఎటువంటి వ్యతిరేకత అయితే మేము చూపించాం, ఖచ్చితంగా వాళ్ళు వస్తామంటే మేము స్వాగతిస్తాం. కానీ మరి బయలాటరల్ సిరీస్లు ఇలాంటివి ఏదన్నా అంటే మాత్రమే మేము వాళ్ళకి వ్యతిరేకం. కానీ సో ఇటువంటి ఏషియా కప్కి వాళ్ళే కాదు మిగతా ఏ టీమ్స్ వస్తానన్నా సరే మేము సంపూర్ణంగా వాళ్ళని స్వాగతిస్తాం అని చెప్పేసి మరి దీని గురించి అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. సో మరి చూద్దాం వాళ్ళు వస్తారా రారా అనేది.